దేవుని యొక్క వాక్యానికి వెళదాం. పాత నిబంధన గ్రంథముల నుండి కీర్తనలు రాసిన గ్రంథము, పేజీ నంబరు 459వ పేజీ నంబరు. బైబిల్ ఉండేవారందరూ తెరిచి చూడండి. 17వ అధ్యాయము ఆఖరి వచనం చదువుకుందాం. నేనైతే నీతి గలవాడినై, నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశను తీర్చుకుంటాను. చాలా చిన్న ప్రార్థన. కృప కలిగిన వాడ, నీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం నీతి కూర్చున్న బిడ్డలు, నీ బిడ్డలు నిలబడి మాట్లాడుతున్నాను. మరుగుపరిచి నీ ఆత్మ నాలో ఉంచి వచ్చిన వారితో నాతో కూడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలించేది గ్రహించున్నది మా అందరికీ దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు గారు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ మాటల్లోనే ఒక ప్రాముఖ్యమైన మాటను మనం తెలుసుకుంటున్నాం, చదువుకున్నాం. ఏమని రాస్తున్నాడంటే, నేనైతే నీతి గలవాడనై, నీ ముఖ దర్శనమును చేసేదను. నేను మేల్కొలినప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశనం తీర్చుకుంటాను. చదవబడిన లేఖన భాగములు తాను సృజించిన సృష్టికర్త ప్రభువుని, అతని ముఖ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడట. ఎంతోమంది భక్తులు ప్రభు యొక్క స్వరాన్ని విన్నారు, దేవుని యొక్క దేవదూతలను చూశారు. కానీ ఆది నుండి దావీదు వరకు కూడా ఎవరు దేవుని యొక్క ముఖ స్వరూపాన్ని చూడలేకపోయారు. మనం అనుకుందాం, మోషేను చూసుకుందాం. దైవజనుడు మోషే ప్రభువుని చూడాలనుకున్నాడు. అయితే ప్రభు అన్నాడు, నీవు నా ముఖాన్ని చూస్తే నిశ్చయముగా నువ్వు చనిపోతావు. నా వెనుక తట్టున నా మహిమను చూపిస్తాను అని చెప్పి వెనుక తట్టున దేవుని యొక్క మహిమను చూస్తే ఆ మహిమలో నుండి వచ్చే వెలుగు దైవజనుడైన మోషే యొక్క ముఖం మీద పడి అతని ముఖం అంతా వెలుగుమయమైపోయి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ముఖములో వచ్చే వెలుగును చూడలేకపోయారు. అంటే ప్రభువు ఏ విధంగా ఉన్నాడు అంటే, కోటి సూర్యుల తేజో మహిమ కంటే అధికంగా ఉన్నాడట. ఒక సూర్యుని కాంతి మనమే చూడలేకపోతున్నాం ఎండవేళలో. అలాంటిది కోటి సూర్యుల తేజస్సు అంటే మనము ఉండలేము, నిలవలేము. అలాంటి ముఖ దర్శనాన్ని కోసం భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఎలా చూడగలిగాడు దావీదు? ఎంతో మందిని భక్తులు ప్రభు యొక్క ముఖ దర్శనం చూడాలనుకున్నారు, కానీ చూడలేకపోయారు. నోవాహు చూడాలనుకున్నాడు, స్వరం మాత్రం విన్నాడు. అబ్రహాము చూడాలనుకున్నాడు, దేవుని దూతలు చూశారు. తర్వాత యాకోబు చూడాలనుకున్నాడు, దేవుని దూతతో పెనుగులాడాడు. దైవజనుడైన మోషే చూడాలనుకున్నాడు, అగ్నిమయంగా దేవుని దూత మాట్లాడుతూ చూశాడు. భక్తులు ఏలియా చూడాలనుకున్నాడు, ఏలియా కూడా దేవుని యొక్క దేవుని యొక్క మహిమను చూశాడు. ఇలా దావీదుకు వచ్చేసరికి భక్తి జీవితం మారిపోయింది. దేవుణ్ణి చూడాలనుకునేవారు, దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలనుకునేవారు చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారో తర్వాత దావీదు చెబుతున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఈ రోజున దేవుణ్ణి చూడాలనుకుంటాం, కానీ చూడలేము. ఎందుకంటే ఆయన ముఖ దర్శనము దేంతో పోల్చాడంటే కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైనది. ఆ యొక్క సూర్యము, ఆ యొక్క వెలుగు, ఆ యొక్క కిరణాలు మన మీద పడితే మనం మిక్కిలి చనిపోతాము. కానీ ఇప్పుడు దావీదు చెబుతున్న భక్తి జీవితంలోకి మనం వెళుతున్నాం. ఎందుకు? యేసు ప్రభు వారు కూడా ఎక్కువ శాతము ఆ క్రొత్త నిబంధన కాలంలో అంతసరికి దావీదు కుమారుడు అని అంటాడు, దావీదు అని అంటాడు, దావీదు పేరే ప్రస్తావన చేస్తాడు, దావీదే యేసు ప్రభు గురించి చెప్తాడు. అలాగే దావీదు గురించి ప్రభు కూడా చెప్తాడు. నా గురించి దావీదు ముందుగా చెప్పాడు కదా,
నా గురించి దావీదు ఎలాగన్నాడు కదా, నా గురించి దావీదు ఆత్మపూర్ణుడు ఎలాగన్నాడు కదా, దావీదుకుని అలాగే యేసు ప్రభుకి చాలా లింక్ ఉంది. అందుకు మరొక పేరు యేసు ప్రభు వారి కంటే మరొక పేరు దావీదు కుమారుడా అని అన్నారు. పాట కూడా పాడుతాం కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని అంటాం. దావీదు కుమారుడా అనే మాట ఆయనకి ఎలాగొచ్చింది? ఆ మాట దావీదును ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే చాలా కారణాలు ఉన్నాయి దావీదు విషయంలో. అందులో మొట్టమొదటిది దేవుడు ముఖ దర్శనము దావీదు చూసినట్లుగా ఉంది. హల్లెలూయా! ఏమిటండి? దావీదు దేవుని యొక్క ముఖ దర్శనం చూశాడు. ఇది వాస్తవమేనా? దేవుని యొక్క ముఖ దర్శనం మనం చూడగలుగుతామా? చూడటానికి చూసే అవకాశం ఉందా? యేసు ప్రభు అంటాడు, ఇదిగో మీలో తండ్రిని ఎవరు చూడలేదు, ఆది నుండి ఇప్పటి వరకు కూడా తండ్రిని ఎవరు చూడలేదు అని అంటాడు. అయితే మరొక కోణంలో దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఆయన ముఖ దర్శనం చేశాను అంటాడు. ముఖ దర్శనం అంటే ఏమిటి? ముఖ దర్శనం అంటే ఏమిటి? ఆయన ముఖాన్ని చూడటం. ఆయన ముఖాన్ని చూడటం. దర్శించడం అంటే చూడటం. ఏం చూశాడు దావీదు? ఆయన ముఖాన్ని చూశాడట, ముఖ దర్శనము చూశాడట. ఎందుకు అంతమంది భక్తులు చూడలేకపోయారు? దావీదు దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క ముఖ దర్శనం చేశాడు. ఇది మనం గమనించాల్సింది. ఇందులో చాలా లోతైనది కనిపిస్తుంది మనకి. అసలు ఇది సాధ్యమేనా? చూడగలుగుతామా? అసలు మనం ఎప్పుడైనా ప్రయత్నం చేసామా? ఆ ప్రయత్నంలో మనం చేసే ప్రార్థనలో, మనం చేసే అన్ని విధానంలో దేవుణ్ణి ఎప్పుడైనా చూసామా అని అంటే మనలో దేవుని చూడటం చాలా అరుదుగా కనిపిస్తుంది. సరే, దేవుని ముఖాన్ని చూడాలంటే ప్రభు ఒకే ఒక వ్యక్తిని చూపించాడు. నన్ను చూడాలంటే మీ ముందు ఒక ఆయన పెడుతున్నాను, ఆయన మీరు చూడండి అని చెప్పాడు. ఆయన చూస్తే నన్ను చూసినట్లే. ఎవరు చూస్తే? ఆయన చూస్తే నన్ను చూసినట్లే. చూడండి, ఆయన విషయం గురించి కొంచెం తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఎవరునూ సమీపింపరాని తేజస్సులో నిత్యము అమృతం కలిగిన ఆయన్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు చూడటానికి అవకాశం ఉంది. చూడాలనుకునే వారు ఖచ్చితంగా వాక్యం తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి మీద బ్రతికినంత కాలము ఒక్కసారైనా కూడా ఆయన మనం చూడాలి. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఈ రోజున తెలుసుకోగలుగుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారము చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయనలో వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో యోహాను భక్తుడు
యేసు ప్రభు గురించి, అలాగే మహా తేజస్సులో ఉన్న దేవుని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మేము ఆయన వలన వినిన సంగతులు మీకు బోధిస్తున్నాం. ఆయన ఎలాగున్నాడు? వెలుగై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. చదవండి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. తర్వాత ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందమో చాలు. చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్న మాట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రం కూడా చీకటి లేదు. అయితే మీరు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆయనతో సహవాసం కలిగి ఉంటే మీరు కూడా వెలుగులో నడుస్తారు, మీరు కూడా వెలుగును చూస్తారని బైబిల్ చెబుతుంది. ఆయనలో సహవాసం కలిగి ఉండాలి. ఎలా? సహవాసం అంటే ఏమిటి? ఆయనతో సహవాసం కలిగి ఉండటం అంటే ఏమిటి? చూడండి, మనం ఎక్కడైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, ఎవరు మనకి తెలియదు. అక్కడున్న వారితో ఎవరితోనే మనం సహవాసం చేస్తేనే అక్కడున్న సంగతులు మనకు తెలుస్తాయి. చూడండి, మీరు కొత్తగా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళారనుకోండి, విజయవాడలో ఎవరు తెలియదు. మీరు కొత్తగా వెళ్ళారు, అక్కడ ఎవరు తెలియదు. ఎవరు తెలియకపోతే అక్కడ సంగతులు మీకు తెలియాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఏది ఎక్కాలి, ఎంత ఛార్జీ, ఎక్కడ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, అక్కడ పద్ధతులు ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే అక్కడున్న వారితో ఎవరితోనే మనం ఒకరితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఏం చేయాలండి? సహవాసం చేయాలి. అంటే మనం ఒకరిని ఎంచుకొని అక్కడ ఆయనతో మనం సహవాసం కలిగి ఒక స్నేహబంధంగా మాట్లాడితేనే కానీ అక్కడున్న సంగతులు మనకు తెలుస్తాయి. హల్లెలూయా. అలాగే యోహాను గారు కూడా చెప్తున్నాడు, మీరు మొదట ఆయనతో సహవాసం కలిగి ఉండండి, అప్పుడు ఆయన ఎవరో మీకు తెలుస్తుంది, అక్కడ సంఘటనలు మీకు తెలుస్తాయి, అక్కడ ఎలా వెళ్తామో తెలుస్తుంది, ఏం చేస్తే తెలుస్తుందో మీకు తెలుస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని అన్నాడు. ఏం చేయాలంటే సహవాసము కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండాలంటే ఒకరితో ఒకరు స్నేహం కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరు నడిచి నడవాలి. ఈ లోకంలో స్నేహ బంధాలంటే మనకు తెలుసు. మనం ఉదయం లేచిన కాడ నుంచి ఎవరితో మాట్లాడుతూనే ఉంటాం, ఎవరొకరితో నడుస్తూనే ఉంటాం. కానీ దేవునితో నడవడం అంటే కొంచెం ఆలోచన చేయాలి. దేవునితో స్నేహం చేయాలంటే కొంచెం ఆలోచన చేయాలి. సరే, నేను అంటాను ఉదయం లెగిస్తారు, లేచిన తర్వాత బైబిల్ చదువుకుంటారు 1 గంట, ప్రార్థన చేస్తారు 1 గంట, పాటలు వింటారు 1 గంట, ఆరాధన చేసుకుంటారు 1 గంట, స్తుతిస్తారు 1 గంట. రోజుకి ఎన్ని గంటలైంది? 24 గంటల్లో రోజుకి ఎన్ని గంటలైంది? ప్రార్థన చేయటం 1 గంట, బైబిల్ చదవటం 1 గంట, పాటలు పాడటం 1 గంట, స్తుతించడం 1 గంట, వాక్యం వినటం 1 గంట. ఎంత అయింది? 5 గంటలు. 24 గంటల్లో 5 గంటలు. ఈ 5 గంటలు 24 గంటలు, ఈ 5 గంటలు అన్నీ కూడా దేవుని పనిలోనే ఉంటున్నామంటే దేవునితో సహవాసం చేసినట్ట. కొంచెం ఆలోచన చేయాలి మీరు. దేవునితో సహవాసం చేసినట్ల ఈ 5 గంటలు దేవునితో గడిపితే వినాలి. సహవాసం వేరు, సమయం వేరు. సహవాసం వేరు, సమయం వేరు. నీవు 5 గంటలు దేవునికి సమయం ఇచ్చావు, సహవాసం ఇవ్వలేదు. ఏమిచ్చినట్లు? సమయాన్ని ఇచ్చావు, సహవాసం ఇవ్వలేదు. సరే, నేను రోజుకి సుమారు 8 గంటలు దేవుళ్ళో గడుపుతున్నాను అనుకోండి. సుమారు
సుమారు దేవుల్లో 8 గంటలు గడుపుతున్నాను అనుకోండి, ఓ 2 గంటలు బైబిల్ చదవటమో, ఓ 3 గంటలు ప్రార్థన చేయటమో, 1 గంట దేవుని స్తుతించటమో, లేదా 1 గంట సాక్ష్యాలు వినటమో, లేదా 1 గంట పాటలు పాడటమో, లేదా 1 గంట దేవుని యొక్క వాక్యాన్ని వినటమో, ఇలా రోజుకి 8 గంటలు ఆ దేవుళ్ళు రోజంతట్లో గడిచాను అనుకోండి, నేను దేవునికి సమయం ఇచ్చినట్లు కానీ సహవాసం చేసినట్లు కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక సేవకుడు ఈ రకంగా చేసాడట. సుమారు రోజుకి 12 గంటలు ఇలాగే నడిచేవాడట. కాసేపు వాక్యం చదవటం, కాసేపు వాక్యం నేర్చుకోవటం, కాసేపు ఏమో ప్రార్థన చేయటం, కాసేపు ఏమో స్తుతించటం, కాసేపు ఏమో ఆరాధన చేసుకోవటం, కాసేపు ఇలా రోజుకి 12 గంటలు దేవుల్లో ఎదుగుతూ ఉన్నాడట. అయితే ఒక సందర్భంలో దేవుడు మాట్లాడి, నీవు నాకు సమయాన్ని ఇస్తున్నావు కానీ నాతో సహవాసం చేయట్లేదు అన్నాడట. ఏంటి 12 గంటలు, రోజుకి 24 గంటలు, 12 గంటలు నీతోనే ఉంటున్నాను కదా, నీ వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నీ మాటలు వింటున్నాను, సాక్ష్యాలు వింటున్నాను, వాక్యం నెమరు వేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, 12 గంటలు నీతోనే ఉంటున్నాను కదా, నీతో సహవాసం చేసినట్లు కాదా అంటే అని అన్నాడట. నాతో సహవాసం చేసినట్లు కాదు, నీ సమయము నాకు ఇచ్చావు అంతవరకే కానీ సహవాసం చేయలేదు నాతో నీవు. మరి సహవాసం అంటే ఏంటి ప్రభువా అని అంటే ఆయన చెప్పాడట, ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి దేవునితో సహవాసం చేయటం అంటే ఏంటి? దేవునితో సహవాసం చేస్తే ఆయన ముఖ దర్శనాన్ని చూస్తాం. దేవునితో సహవాసం చేస్తే ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని మనం చూస్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకోమన్నాడట. కళ్ళు మూసుకున్న తర్వాత నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ మధ్యలో ఏం మెదులుతున్నాయి చెప్పు అని అన్నాడట. ఏం మెదులుతున్నాయి ప్రభువా? నీ వాక్యం మెదులుతుంది, నీ మాటలు గుర్తుకొస్తున్నాయి, ఆ తర్వాత నీ పాటలు గుర్తుకొస్తున్నాయి, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అని అన్నాడట. వెంటనే ప్రభు అన్నారట, నీవు కళ్ళు మూసుకున్న తర్వాత ఇవన్నీ నీకు గుర్తుకొస్తున్నాయి కదా, మరి నేనెందుకు గుర్తు రావట్లేదు నీకు? నా మనసు ఎందుకు గుర్తు రావట్లేదు నీకు? నా ఆలోచనలు ఎందుకు గుర్తు రావట్లేదు? నా హృదయ ధ్యానం నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? నా మాటలు గుర్తొస్తున్నాయి అంటున్నావు కదా. నాతో సహవాసం చేయాలంటే నా హృదయంలో ఉండదని తెలుసుకోవాలి నీవు. నా హృదయంలో ఉండదాన్ని నువ్వు తెలుసుకోవాలి, నా మదిలో ఉండదు తెలుసుకోవాలి, నా మనసులో ఉండదు నువ్వు తెలుసుకోవాలి. ఎంతసేపు నీ మదిలో ఉండదు నాకు చెబుతున్నావు, నీ మనసులో ఉండదు చెబుతున్నావు, నీ హృదయ ధ్యానమే చెబుతున్నావు. ఎంతసేపు నీ హృదయము, నీ ఆలోచనలు, నీ మనసే చెబుతున్నావు కానీ నా మనసులో ఉండదు చెప్పట్లేదు. నీది అనంటే నువ్వు సమయం నాకు ఇచ్చినట్లేదు కానీ నాది అనంటే నాతో సహవాసం చేసినట్లు నీవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఆ సేవకుడు పద్ధతి మార్చుకున్నాడు. నీవు సమయాన్ని ఇవ్వాలి, నాతో సహవాసం చేయాలి. నీవు సమయాన్ని ఇవ్వాలి, నాతో సహవాసం చేయాలి. సమయం ఇవ్వటం అంటే నీకు చెప్పాను ఇప్పుడు వరకు. సమయం ఇవ్వటం అంటే ఏమిటి? దేవునికి సమయం ఇవ్వటం అంటే ఏమిటి? పాటలు పాడటం. ఇప్పుడు సుమారుగా 10 గంటలకు ప్రార్థన అనుకుందాం. ఈరోజు సుమారు 1 గంటకి మన ప్రార్థన అయిపోతుంది. ఎన్ని గంటలు దేవునికి సమయం ఇచ్చినట్లు? 3 గంటలకి. అంతేనా? ఈ 3 గంటల్లో పాటలు ఉంటాయి, వాక్యం చదవటం ఉంటుంది, ఆరాధన చేయటం ఉంటుంది, వాక్యం వినటం ఉంటుంది, వాక్యాన్ని ధ్యానం చేయటం ఉంటుంది. కానీ దేవుని యొక్క మనసులో ఉన్న విషయం మనకేం తెలుస్తుందా? దేవుని యొక్క మనసు మనకు తెలుస్తుందా? దేవుని యొక్క హృదయంలో ఏముందో మనకు తెలుసా? దేవుని యొక్క ఆలోచనలో ఏముందో మనకు తెలుసా? మనకు తెలియలేదు. అంటే మనము దేవునికి సమయం ఇచ్చినట్లు కానీ దేవునితో సహవాసం చేసినట్లు కాదు. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన యోహాను గారు అంటాడు, ఇదిగో మీరు ఆయనతో సహవాసం చేసిన ఎడల
ఎప్పుడైతే పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళిపోయాడో దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. ఏంటి సహవాసం అంటే, ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మీరు లైన్లోకి రావాలి. దేవునితో సహవాసం అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఆ వాక్యం ఆ యొక్క వాక్యాలు విన్న తర్వాత నేను కూడా ట్రైల్ వేస్తున్నాను. అది ట్రైల్ అంటే నేను కూడా అనుభవంలోకి తీసుకురావాలి. దాన్ని అనుభవంలోకి తీసుకొస్తే ఏం జరుగుతుందో నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పాలి. సరే, నేను ఆ దేవుడు తనకు తగిన కాలమందు ఆ వాక్యాన్ని ఆ సేవకుడితో నాకు తెలియజేశారు. వెంటనే నేను కూడా ప్రయత్నం చేశాను. ఆయన ఏం చేసేవాడు, రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట వరకు అలాగే కళ్ళు మూసుకునేవాడట. కళ్ళు మూసుకుంటే ఏదో రీళ్లు తిరిగినట్లుగా ఏవో కనిపిస్తూ ఉంటాయట. పాటలు, వాక్యం, ఆరాధన, ఈ మాటలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయట. ఒక అరగంట తర్వాత ప్రభు చెప్పాడట, నువ్వేమీ ఆలోచన చేయొద్దు. అంటే మానవుడు ఏమీ ఆలోచన చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. హల్లెలూయా! ఒక్క క్షణం కూడా ఉండలేడు ఆలోచన చేయకుండా. మీరు ప్రయత్నం చేయండి. ఒక క్షణం, ఒక్క నిమిషం ఇలాగే మౌనంగా ఉండి మీరు ఏమీ ఆలోచన చేయకుండా ఉండగలుగుతారా? మీరు ఉండలేరు. ప్రభు చెప్పాడట, ఏమీ ఆలోచన చేయకుండా ఉండాలి నువ్వు అంటే. వెంటనే ఆయన ఏమీ ఆలోచన చేయలేదట. అలాగే ఉండిపోయాడు. సుమారు 4-5 గంటల వరకు ఉండిపోయాడట ఆయన. 4-5 గంటలు ఉండిపోయిన తర్వాత దేవుడు తనతో మొట్టమొదటిగా స్వరంతో మాట్లాడాడట. ఇదిగో నా మనసులో, నా హృదయంలో ఇది ఉన్నాయి అని అన్నాడట. అందుకే దావీదు ప్రత్యేకమైన మాట రాస్తాడు. 130 చూడండి, 139వ కీర్తన. దేవా, నా ఎడలో ఉన్న తలంపులు, చూడండి అది వాక్యం పట్టుకోండి. కీర్తన రాసిన గ్రంథం 139 139వ అధ్యాయము కీర్తన. ఇది కూడా దావీదు గారు రాసిందే. ఎలా రాశాడు, ఎప్పుడు రాశాడో ఈ ధ్యానంలోకి వెళ్తే తెలిసింది ఆయనకి. 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కించదనుకుంటుని అవి నా ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొట్టినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సహవాసం చేయటం అంటే దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి. మనము దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలి. అందుకనే పేతురు గారు అంటాడు అపోస్తలుల రాసిన కార్యాల్లో, దావీదు నా ఇష్టానుసారుడు అంటాడు. వాక్యం పట్టుకున్నది. అపోస్తలుల రాసిన కార్యాల్లో ఈ మాట రాస్తుంది. దావీదు ఎలా ఉన్నాడట? నా చిత్తాన్ని ఎరిగినవాడు ఆయన, నా ఉద్దేశాలు ఎరిగినవాడు ఆయన, నా మనసులో ఉన్నది ఎరిగినవాడు ఆయన. ఈ రోజుల్లో సహవాసం చేసామనుకోండి, ఒకరి మనసులో ఉన్నవి మరొకరికి తెలియజేసుకుంటారు. ఏమన్నా అంతేనే కదా? చెప్పాలి. ఒకరి మనసులో ఉన్నది మరొకరికి చెబుతారు సహవాసం చేస్తే. అలాగే ప్రభువుతో సహవాసం చేస్తే ఆయన మనసులో ఉండదు మనకు తెలుస్తుంది. పట్టుకున్నారు వాక్యం, అపోస్తలుల రాసిన కార్యాలు అది అధ్యాయం 5.
చూడండి 11వ అధ్యాయం అపోస్తలులు రాసిన కార్యాలు 22వ వచనం చదువుకుందాం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దావీదు గురించి చెప్తున్నాడు ఏమిటంటే, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎవరి ఉద్దేశాలవి? ఎవరి ఉద్దేశాలవి? దేవుని ఉద్దేశాలు. ఎవరితో సహవాసం చేస్తే తెలుస్తుంది ఆ మనసు, ఎవరితో సహవాసం చేస్తే ఆ మాటలు మనకు తెలుస్తాయి. సాక్షాత్తుగా దేవుడితో సహవాసం చేయాలి. మనం దేవుడితో సహవాసం చేయటం ఆశామాష కాదు. అంత పరిస్థితిలో మనం వెళ్ళలేము. మనం 1 గంట ప్రార్థన చేస్తేనే కింద మీద డొల్లుతున్నాం. ఏమంటే మనం 1 గంట ప్రార్థన చేస్తేనే కింద మీద డొల్లుతున్నాం. ఆ గంట ప్రార్థనలో 100 ప్రశ్నలు వేస్తాం ప్రభు దగ్గర, 100 పెడతాం ప్రభు దగ్గర. దేవునితో సహవాసం చేయటం అంటే మన మనసులో ఉన్నది దేవునికి చెప్పకూడదు, దేవుని మనసులో ఉన్నది మనం తెలుసుకోవాలి. అది సహవాసం చేయటం అంటే. నీ మనసులో ఉన్నది ఆయనకి చెప్పేవంటే నువ్వు దేవునికి సమయం ఇస్తున్నట్లు లెక్క. ఆయన మనసులో ఉన్నది నువ్వు తెలుసుకున్నావంటే దేవునితో సహవాసం చేసినట్టు. కానీ ఇప్పుడు నీకు చెప్తున్నానే, ఎంతవరకు నువ్వు దేవునితో సహవాసం చేయలేదు. అందుకనే అపోస్తలుడైన యోహాను గారు అంటున్నాడు, మీరు ఆయనతో సహవాసం చేస్తే ఆ సహవాసం ఎలా ఉండాలంట. మళ్ళీ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, సహవాసం ఎలా ఉండాలి, ఏ రకమైన సహవాసం కలిగి ఉండాలో దేవుడు యోహాను గారు చెప్తున్నాడు అక్కడ. మొదటి అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. చాలా మందికి డౌట్ ఇది, చాలా మందికి డౌట్. మన పాపాలు యేసు రక్తములు ఎలా కడుగుతాయి, ఎలా కడగబడతాయి? ఎవరైనా అడిగారు అనుకోండి మనలను, నీ పాపాలు యేసు రక్తములో కడగబడ్డాయని చెప్తున్నారు కదరా, ఎట్ట కడుగుతారా? యేసు వచ్చి రక్తం కాచి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఆయన రక్తంలో కడగటం ఏంటివయ్యా అలా అంటారు కొంతమంది, ప్రశ్నలు వేస్తారు. బైబిల్ తేటగా చెబుతుంది ఎవరితో సహవాసం చేయాలి. ఏమంటే ఎవరితో? తేటగా బైబిల్ చెబుతుంది ఆయనతో సహవాసం చేయాలి. ఇప్పుడు ఆయనతో సహవాసం చేయాలంటే ఏం చెప్పాను? మన మనసులో ఉండాలి ఆయనకి. కనుకనే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర సహవాసం చేసేటప్పుడు పక్కన ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. నిజం, ఆ కనెక్షన్ కట్ అవుతుంది. చాలా సందర్భంలో నేను చూశాను. అందుకని ఇదివరకు కూడా నాన్నగారు ఒక దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారంటే ఆ వైపుకొని ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ఎవరితో కనెక్షన్ పెట్టుకుంటున్నాడు? ఆయనతో ఆయన మనసులో ఉండాలి తెలుసుకోవడానికి ఈయన ప్రార్థనకి వెళ్ళేవాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆ పక్కగా ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన బయటకు వచ్చి క్యాక్ వేస్తేనే మేము వెళ్ళేవాళ్ళు, ఇతరులు ఎవరైనా వచ్చేవాళ్ళు, పాస్టర్ గారు వచ్చేవాళ్ళు. ఈరోజు అంట కాదు, ఈ రోజున ప్రాంతాల్లో మారిపోయింది.
సమయాన్ని ఇస్తున్నావు కానీ సహవాసం చేయట్లేదు ప్రభుతో నీవు. సరే, నేను అడుగుతాను, నీవు ఎంతవరకు దేవునికి సమయం ఇస్తున్నావు? ఇప్పుడు చెప్పు. సమయం ఎంతవరకు ఇస్తున్నావు? ఒక మనిషి 24 గంటల్లో ఎంతవరకు దేవునికి సమయం ఇవ్వాలి? సహవాసం కాదు, సమయం ఎంతవరకు ఇవ్వాలి? ఏమంటే ఎంతవరకు ఇవ్వాలి? 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇవ్వాలి? సహవాసం గురించి నేను అడగట్లేదు ఉండవు, సమయాన్ని గురించి అడుగుతున్నా. సమయం గురించి ఎన్ని గంటలు? 1 గంట, 2 గంటల, 3 గంటల, ఎన్ని గంటలు? లెక్కేయాలా? 10 రూపాయలకి రూపాయి చొప్పున తీయండి. ఇప్పుడు 10 గంటలకి 1 గంట, మరో 10 గంటలకు 1 గంట, ఎన్ని గంటలు అయినాయి? 2 గంటలు అయినాయి. ఇంకా 4 గంటలు ఉన్నాయి. 4 గంటలకి తీస్తే అరగంట, మొత్తం ఎంత? 2.5 గంటలు దేవునికి సమయం ఇవ్వాలి. ఏమిటి ఇవ్వాలి? సమయం. ఆ సమయంతో పాటు సహవాసం చేయాలి. హల్లెలూయా! సహవాసం చేయాలి. సమయం ఇస్తే నీ మనసులో ఉన్నది ఆయనకు చెప్తావు, అంతవరకే. సహవాసం చేస్తే ఆయన మనసులో ఉండదు నీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. 2 ఉండాలి మనకి. అందుకే నేను సేవకుడు చెప్పాడట, సమయము సహవాసము 2 కావాలి. 2 ఉండాలి, 2 ఉండాలి. నువ్వు సమయాన్ని ఇస్తున్నావు, సహవాసం చేయట్లేదు. సహవాసం చేయాలంటే మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకనే ప్రభు అన్నాడు ఉపమానంలో, నీవు రహస్యమందు తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు మీ తండ్రికి ప్రార్థన చేయి. యేసుక్రీస్తులో కూడా ఇది ఉంది. యేసుక్రీస్తులో కూడా ఉంది. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 35వ వచనం. త్వరగా తీయాలి. మార్కు రాసిన సువార్త, క్షమించండి, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. పేజీ నెంబర్ 32వ పేజీ నెంబరు, కొత్త నిబంధన. ఆయన పెందలకాడ లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండేను చాలు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము పేజీ నెంబర్ 88వ పేజీ నెంబర్. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. నేను ఒక్కడనై ఉండగా నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినాను, నా తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా అని చెప్పాను. ఇంకో వచనం చూద్దాం, చూడండి. పద్నాలుగవ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలులని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము నీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు
తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరి యందు విశ్వాసం ఉన్నాడట? ఏమని చెప్తున్నాడు? 11వ వచనం, తండ్రి యందు నేనును తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివాసించును. హల్లెలూయా. ఎవరు నివాసం చేశారట ఆయనలో? యేసు ప్రభువే నివాసం చేశాడట. ఆయన దేవునితో సహవాసం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? మార్కు రాసిన సువార్తలో మనం చదువుకున్నాము. ఇంకనూ చీకటిగా ఉండగానే ఆయన అరణ్య ప్రదేశములకు వెళ్ళాను అని మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అలాగే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 31వ వచనం, పేజీ నంబర్ 27వ పేజీ నంబరు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ అభ్యంతర పడుదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది. చాలు 37వ వచనం చదువుకుందాం. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్తమే జరిగి కానిమ్మని ప్రార్థించాను. 2వ మారు కూడా అదే ప్రార్థన, 3వ మారు కూడా అదే ప్రార్థన. ఆయన మనసులో ఏముందో అది తెలుసుకుంటున్నాడు. ఏమిటంటే ఆయన దగ్గర ఒక పాత్ర ఉందంట. ఆ పాత్ర దేంతో నింపబడింది? ఆ పాత్రలో ఉండదు, ఆయన తాగాలి. అది ఆయన అడుగుతున్నాడు. నీ ఉద్దేశం అయితే, నీ చిత్తం అయితే, నీ మనసులో ఉన్నదైతే ఇది నేను చేస్తాను అని అంటున్నాడు ప్రభు. దుఃఖాక్రాంతుడైపోయి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏమనంటే, ప్రభా నీ ఉద్దేశమే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలి, నీ మనసులో ఉండేదే నెరవేరాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, దేవునితో సహవాసం చేయటం అంటే దేవుని మనసులో ఏముందో తెలుసుకోవాలి.